రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన పరిశోధనలు వైద్య రంగంలో గొప్పగా నిలిచాయని కొనియాడారు. పద్మభూషణ్ పొందిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర పద్మ పురస్కారాల విజేతలకు సైతం శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న మురుగు సమస్య పరిష్కారం కావడంపై ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4వ వార్డులోని రహదారిని కొందరు ఆక్రమించి మురుగు కాలువకు నిలయంగా మార్చారు. స్థానికులు సమస్యల్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రికార్డులు పరిశీలించి పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆదివారం ఆక్రమణల్ని తొలగించి రహదారి ఏర్పాటు కార్యక్రమం చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ వరించడంతో నెల్లూరులో ఆయన అభిమానులు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నర్తకి సెంటర్ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. సినీ నటుడిగా ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్న బాలకృష్ణ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని టీడీపీ నేత కోటంరెడ్డి సంధ్య ఆకాంక్షించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ వరించడంతో హిందూపురంలో ఆయన అభిమానులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బాలకృష్ణ నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఖమ్మం జిల్లా మాటూరుపేటలో నిర్మించిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. తెలుగు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వడ్డర్ల జీవితాలు బాగుపడడం కోసం కూటమి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏఆర్ రొప్పం గ్రామంలో వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంఎస్ రాజు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పాల్గొన్నారు. జనవరి 11న వడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా జరపాలని సర్కార్ ఆదేశాలు ఇవ్వడం కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమని నేతలు అన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 29న 100వ ప్రయోగమైన జీఎస్ఎల్వీ F-15 రాకెట్ ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నట్లు షార్ సంచాలకులు రాజరాజన్ ప్రకటించారు. నావిగేషన్ కు చెందిన NVS-2 ఉపగ్రహాన్ని ఆర్బిట్లోకి ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో HRLV, NGLV, గగన్యాన్ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో 4 రోజుల పాటు జరిగిన SRKR గో కార్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖకు చెందిన రఘు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల జట్టు ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకుని జాతీయ స్థాయి పోటీల్లో రికార్డు సృష్టించింది. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ జట్టు తృతీయ స్థానం సొంతం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పౌల్ట్రీ పితామహుడు బీవీరావు 29వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక నెక్ కార్యాలయంలో పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, గోదావరి జోన్ నెక్ చైర్మన్ శ్రీనివాస్, పౌల్ట్రీ రైతులు బీవీరావుకు నివాళులు అర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు. విశాఖ సాగర గర్భంలో జాతీయ పతాకాన్ని డైవర్స్ ఆవిష్కరించారు. బలరాం నాయుడు బృందం ఈ కార్యక్రమాన్ని ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విశ్రాంత సబ్మెరైనర్ బలరాం నాయుడు లైవ్ ఇన్ అడ్వెంచర్స్ పేరిట ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. డైవింగ్ లో శిక్షణ పొందిన కొందరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సముద్ర గర్భంలో జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.